ద గర్ల్ ఫ్రెండ్ సినిమా చూశాను. ఇది బాగుందా బాలేదా అన్నది తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ సినిమా టోటల్ గా కాలేజ్ బ్యాక్డ్రాప్ లో నడుస్తుంది. అల్లు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ క్యాంపస్ కూడా మస్తుంది. మామూలుగా కాలేజ్ అంటే ఎవరు ఉంటారు? స్టూడెంట్స్ ఉంటారు. కానీ దీంట్లో స్టూడెంట్స్ ఉండరు. వాళ్ళ బాబాయి, వాళ్ళ పిన్ని, వాళ్ళ అత్తమ్మ వీళ్ళున్నారు అందరూ. అసలు వీళ్ళెవరు అని అనుకుంటున్నారు కదా. రష్మిక, దీక్షిత్, అను ఇమాన్యుయల్. సో లిటరల్ వీళ్ళు అట్లే ఉన్నారు. స్టూడెంట్స్ లాగా లేరు. పెద్ద హీరోల సినిమాలు అంటే అది వదిలే 40 వచ్చినా 50 వచ్చినా 60 వచ్చినా కూడా వాళ్ళు కాలేజీకి వెళ్తుంటారు. సో మనం కూడా వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి అవి చూస్తాం. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇలాంటి మూవీస్ లో కూడా అలాంటిదేనా? సో వీళ్ళు ఏం చేస్తున్నా, ఎంత మంచి సీన్లు ఉన్నా కూడా నాకు వీళ్ళు కనిపిస్తున్నారు తప్ప ఆ స్టూడెంట్స్ అనే ఫీలింగ్ అయితే రాలేదు. ఖచ్చితంగా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ ను ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. స్టోరీ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడానికి ఒక టౌన్ గర్ల్ భూమా అంటే రష్మిక కాలేజీకి వస్తుంది. ఇదే కాలేజీలో విక్రమ్ మినీ అర్జున్ రెడ్డి వీడు అమ్మాయిని లవ్ చేస్తాడు. సో ఈ కన్ఫ్యూజన్ లోనే అమ్మాయి వాంతో పాటు తిరుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్ లో వీడి టాక్సిక్ లవ్ వల్ల అమ్మాయి సఫకేట్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని భరించలేక ఆడికి బ్రేకప్ చెప్పి మూవ్ ఆన్ అయిపోవడమే కథ. ఇలాంటి కాన్సెప్ట్లు బిఫోర్ మనం చాలా చూసాం. అంటే ఎగ్జాక్ట్ ఇలాంటిగానే అంటే ఇలాంటిది కాదు. అంటే లవ్ చేసుకోవడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, వాడు ఇంకో యాంగిల్ చూపించడం, అమ్మాయి అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం, తర్వాత ఇండిపెండెంట్ గర్ల్ గా ఎక్కడో ఇది అయిపోవడం, ఇలాంటివి చాలా చూసాం. రీసెంట్ గా అంటే ద గ్రేట్ ఇండియన్ కిచెన్ ఈ దీంట్లో కూడా సో క్యారెక్టర్ కొంచెం అలా సిమిలర్ గా అంటే కంపేర్ చేయడం లేదు, నాకు అది గుర్తు వచ్చింది. సో ఆ కంటెంట్ లో ఏంటంటే ఫ్యామిలీ, హస్బెండ్ దీనికి రిలేటెడ్. బట్ ఇది ఫస్ట్ టైం కాలేజీలోనే అంటే ఈ టాక్సిక్ లవ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనేది కంటెంట్ అయితే మంచి కంటెంట్. ఎవరిని గ్రాంటెడ్ గా తీసుకోవడం కరెక్ట్ కాదు. కంటెంట్ తో ప్రాబ్లం లేదు, బట్ చెప్పిన విధానమే నాకు నచ్చలేదు. ఫస్ట్ నచ్చిన విషయాలు మాట్లాడుకుందాం. హీరో అంటే విక్రమ్ భూమాకు లవ్ ప్రపోజ్ చేసే సీను అది చాలా బాగుంది సీను. సో ప్రపోజ్ చేసిన తర్వాత భూమా రియాక్షన్స్ ఇదైతే ఫ్యాంటాస్టిక్ అనిపించింది. ఈ కన్ఫ్యూజన్ లోనే అమ్మాయి బయటికి రావడము, ఆ మూడ్ లో ఉన్నప్పుడే అమ్మాయి సరౌండింగ్స్ కావచ్చు, సర్కమ్స్టెన్సెస్ కావచ్చు, ఈ అమ్మాయిని ఫోర్స్డ్ గా అందరు కలిపి లవ్ లోకి నెట్టేస్తారు. ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఐడియా. తర్వాత అమ్మాయి కూడా అదే రియల్ గా ఫీల్ అవుతూ వాంతో పాటు తిరగడం స్టార్ట్ చేసింది. ఈ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మన విక్రమ్ వచ్చేసి భూమాను వాళ్ళ మదర్ ను పరిచయం చేయడానికి తీసుకెళ్తాడు. సో అక్కడ మదర్ వచ్చేసి రోహిణి గారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆమె బిహేవ్ చేస్తే ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నాకు కామెడీ అనిపించింది. ఏంట్రా ఇంత కామెడీ చేసినారు క్యారెక్టర్ ను అనే ఫీలింగ్ అయితే కలిగింది. కానీ ఎప్పుడైతే దాని రీజన్ తెలిసిన తర్వాత సో చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది, చాలా యూనిక్ గా కూడా అనిపించింది. ఒక మిర్రర్ షాట్ ఉంటది, భూమా ఎలా ఉండబోతుంది, ఈ రియాక్షన్స్, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ గానీ ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ భూమా షవర్ కింద ఒక సీన్ ఉంటది, అది కూడా అంతే సేమ్. తన ఫ్యూచర్ ని తను విజువలైజ్ చేసుకుంటున్న ఒక సీను. సో తను ఎలా సఫకేట్ అవుతుంది అనే దానికి సింబాలిక్ గా చెప్పినారు. చాలా రోజులైంది ఇలాంటి సింబాలిక్ షాట్స్ చూడక సినిమాలో. భలే అనిపించింది ఇది కూడా. సెకండ్ హాఫ్ లో బ్రేకప్ సీన్ ఒకటి ఉంటది. అంటే ఆ లొకేషన్ కావచ్చు, ఆ మూడ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇదంతా అద్దరిపోయింది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా సెటిల్ గా ఉంటది. భూమా క్యారెక్టర్ అయితే ఇరగొట్టింది. దీని తర్వాత ఒక సీన్ ఉంటది. అంటే భూమా ఎవడైతే లవ్ చేసింటదో ఆ విక్రమ్ వల్ల అమ్మాయి భయపడుతుంటది. కాలేజ్ నుంచి హాస్టల్ కి వెళ్ళడానికి కూడా అంత భయపడుతుంటది. ఇలాంటి టైంలో హెచ్ఓడి హెల్ప్ అడుగుతుంది, నన్ను రూమ్ వరకు డ్రాప్ చేయగలరని. సో ఇదైతే ఫెంటాస్టిక్ ఐడియా అనిపించింది. సార్ హ్యాట్స్ ఆఫ్ ఈ ఐడియాకు. ఎందుకంటే ఎవరైతే తను లవ్ చేసినాడో వాడి వల్లే లిటరల్ గా అమ్మాయి అంత భయపడ్డం అనేది అది నిజంగా అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అది వర్స్ట్ సినారియో. ఇది బయట కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి. ఇక క్లైమాక్స్ మనకు అర్థమైపోతుంటది. ఇప్పుడు క్లైమాక్స్ ఇలా సెటప్ అదంతా చూస్తుంటే ఆ స్టేజ్ సెట్ చేసినారు క్లైమాక్స్ కోసం అనిపిస్తుంటది. అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అబ్బాయి ఏంట్రా బాబు ఇప్పుడు ఈ ప్రీచింగ్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తుందా అని నేనైతే లిటరల్ గా భయపడుతున్నా. ఇలాంటి టైంలో అమ్మాయి యాటిట్యూడ్ తో ఆ ఫినిషింగ్ ఇస్తుంది, అదైతే కేక్ అనిపించింది. అక్కడ కూడా హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ రవీంద్రన్ అనిపించింది. మస్తు అనిపించింది. డైలాగులు గిలాగులు సొల్లు ఇదంతా ఏం లేకుండా భలే ఉంది. అది కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నచ్చని విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇందులో విక్రమ్ ఈయన ఫస్ట్ హాఫ్ అంతా మినీ అర్జున్ రెడ్డి, సెకండ్ హాఫ్ అంతా అర్జున్ రెడ్డిలోనే ఇంకొక అమిత్ క్యారెక్టర్ ఉంటుంది చూడు, అది సెకండ్ హాఫ్. బాగాలేదంటే బాగుంది క్యారెక్టర్, నిజంగా ఎంజాయ్ చేస్తాము. ఒక స్టేజ్ లో వీడేంట్రా ఇలా ఉన్నాడు అని చిన్న ఇరిటేషన్ వస్తుంది. ఎక్కడో రేడు ఈ నెక్స్ట్ ఏం చేస్తారని ఒక చిన్న భయం కూడా క్రియేట్ చేస్తుంది. ఏదైతే ప్లస్ నాకు అదే మైనస్ కూడా అనిపించింది. ఎందుకంటే సో ఈ క్యారెక్టర్ ను ఏదైతే మన విక్రమ్ క్యారెక్టర్ ఉందో అది ఫస్ట్ నుంచే వీడు నెగిటివ్ పర్సన్ అనే యాంగిల్లోనే చెప్పుకుంటూ వెళ్తారు. భూమా క్యారెక్టర్ వచ్చేసరికి ఈమె అద్భుతం అనేది. సో దీనివల్ల ఏమైపోయిందంటే వాడు నెగిటివ్ ఆల్రెడీ. సో వాడేంటి లవ్ చేసినా కూడా మనకు ఆ ఫీలింగ్ రాదు. నన్ను మోసం చేసింది భూమా అనేది ఫీల్ అవుతున్నా మనకు ఆ ఫీలింగ్ రాదు. నెక్స్ట్ స్టేజ్ వాడు అమ్మాయిని టార్చర్ పెడుతున్నా కూడా మనకు పెద్దగా ఇదేం అనిపించదు. సో అలా కాకుండా వాడు చిన్న గ్రే షేడ్స్ అలా ఉండింటే వాడు లవ్ చేసేటప్పుడు మనం ఆ లవ్ ను ఫీల్ అయ్యే వాళ్ళం.
వాడు ఈ అమ్మాయి బ్రేకప్ చెప్పిన తర్వాత వాడు ఫీల్ అవుతుంటే ఆ ఫీల్ ను కూడా మనం కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. వాడు ఆ టార్చర్ పెడుతుంటే అప్పుడు ఏంట్రా వీడనే అంటే స్టేజ్ బై స్టేజ్ కరెక్ట్గా ఉండేదేమో అని నా పర్సనల్ ఫీలింగ్. నెక్స్ట్ భూమా క్యారెక్టర్, ఇది కూడా అంతే. అంటే ఒక స్టేజ్ నుంచి క్యారెక్టర్ ప్రాపర్గా ఉంది ఫస్ట్ లో ఇనీషియల్ గా, మరి అట్లా ఎందుకుందో నాకు తెలియదు. సో ఈ అమ్మాయికి విక్రమ్ అనేవాడు హెల్ప్ చేస్తాడు, దానికి థ్యాంక్స్ చెప్పడానికి వీడి రూమ్ కి వస్తుంది. అక్కడ ఏంటి ఆల్రెడీ వాడు దెబ్బలతో ఉంటాడు. సో దీని ఇక్కడ ఏంటి అమ్మాయి రూమ్ కి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా డామినేటింగ్ గా చాలా కన్విక్షన్ తో మాట్లాడుతుంది హీరోతో అయినా. అంటే తన ఫ్యూచర్ ఏంటి, తన ఏంటి, ఇదంతా చాలా బాగా మాట్లాడుతుంది. అంటే ఒక మంచి చిన్న యాటిట్యూడ్ లాగానే మాట్లాడుతుంది. కట్ చేస్తే ఎప్పుడైతే ఆ విక్కీతో లవ్ అన్న తర్వాత అసలు ఆ భయంగా అంటే ఒక టౌన్ గర్ల్ సో ఇలా మారిపోతుంది. అక్కడ నుంచి ఆ క్యారెక్టర్ అంతా ప్రాపర్ గా అట్లే ఉంది. బట్ అదొక్కటి కూడా ఫస్ట్ ఎందుకు వచ్చిందో ఏంటో నాకు పర్సనల్ గా నాకు అది కూడా నాట్ గుడ్ అనిపించింది. నెక్స్ట్ అను ఇమాన్యుయల్, ఈ క్యారెక్టర్ అయితే నాకు అస్సలు ఎక్కలేదు. ఎక్కకపోవడానికి రీజన్ క్లారిటీ లేకపోవడం. ఈ అమ్మాయి ఏంటి 1 year అని లవ్ చేస్తుంది, విక్కీ అమ్మాయిని లవ్ చేయడు, అయినా అమ్మాయి అంటది. విక్కీ వెళ్ళి భూమాని లవ్ చేస్తుంటాడు, భూమా అంటే పడదు. అట్లని భూమా ఒకసారి చిన్న హెల్ప్ అడిగితే హెల్ప్ చేసిన తర్వాత భూమా క్లోజ్ అయిపోతుంది. తర్వాత భూమాతో ఏమంటది, వాడు కరెక్ట్ కాదు నీకంటది. తర్వాత మళ్ళీ వాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఓకే నన్ను కట్ చేస్తావా అంటది. మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి వస్తుంది, ఈ అమ్మాయికి సపోర్ట్ ఉంటది. అంటే ఈ అమ్మాయికి ఇంతకు ఏం కావాలి, వాడితో లవ్ కావాలా, ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ కావాలా, అంటే వీళ్ళిద్దరు కలిసి ఉండాలనుకుంటుందా, విడిపోవాలనుకుంటుందా, ఈ అమ్మాయి వాంతో కలవాలనుకుంటుందా, ఇదంతా కూడా క్లారిటీ రాదు. అన్ఫినిష్డ్ గానే ఉంటది ఆ క్యారెక్టర్. అలా కాకుండా నిజంగానే ఈ అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ముఖం మీదనే చెప్పే క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ ఏదైతే ఆ విక్కీ అనే క్యారెక్టర్ భూమాని ఇంత సఫకేట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ పోయి ఒకటి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి అలాంటిది ఏదన్నా ఉంటే అది రెగ్యులర్ అయినా కూడా బట్ అలాంటిది ఏదన్నా ఉండి దాన్ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేసింటే ఆ క్యారెక్టర్కి ఒక పర్పస్ ఏదన్నా ఉండేది. అలాంటిది ఏం ఉండదు. సో క్యారెక్టర్ల గురించి ఫస్ట్ ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఇది స్టోరీ బేస్డ్ సినిమా కాదు, క్యారెక్టర్ బేస్డ్ సినిమా కాబట్టి దీని గురించి కూడా. ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడుకున్నాం. ఇది కాలేజ్ బ్యాక్ డ్రాప్ అని ఆల్రెడీ చెప్పినాం కదా. సో కాలేజీ పక్కన పెట్టు, కాలేజీలో హాస్టల్ ఉంటాయి, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. సో ఈ సినిమాలో ఏంటంటే అది హాస్టలో లేకపోతే లాడ్జో లేకపోతే ఫిష్ మార్కెటో ఏం తెలియదు. అమ్మాయిలు అబ్బాయిల రూమ్ లోకి వెళ్తుంటారు, అబ్బాయిలు అమ్మాయిల రూమ్ లోకి వస్తుంటారు. అది డే లేదు, నైట్ లేదు, మిడ్ నైట్ లేదు, ఎప్పుడు పడితే అప్పుడు అలా అవలీలుగా తిరుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎందుకు సపరేట్ హాస్టల్, కో ఎడ్యుకేషన్ హాస్టల్ ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసింటే ఇంకా బాగుండేది. సో ఇది ఒక నా ఒక్కటి ఫీలింగ్, ఆ థియేటర్ లో చూస్తున్న అందరి ఫీలింగ్ అదే, ఏంట్రది. సో అక్కడ మేనేజ్మెంట్ ఉండదా, సెక్యూరిటీ ఏముండదా. సరే డే అంటే ఓకే, దీనికి మళ్ళీ ఎక్కడో ఒక చిన్న లాజిక్ కూడా చెప్తారు. సో వీళ్ళంతా అడల్ట్స్ కదా, వీళ్ళని మేము ఎట్లా కంట్రోల్ చేస్తామని. మాస్టర్ అడల్ట్స్ ఓకే అంటే విచ్చలవిడి కాలేజీలో ఒక క్యాంపస్ లో మరి ఎంత విచ్చలవిడి చేసుకుంటున్నా కూడా మరి ఏం కంట్రోల్ చేసేది ఉండదా. సరే ఓకే, దాన్ని వదిలేద్దాం. నెక్స్ట్ విక్రమ్ హీరో, మనవాడు అంతే, కాలేజీలో బాయ్స్ ను కొడతాడు, గర్ల్స్ ను కొడతాడు, గొంతులు విసుకుతాడు, వాళ్ళ పేరెంట్స్ ను కొడతాడు, అర్ధరాత్రి అమ్మాయిల రూమ్ లో కొడతాడు, రచ్చ చేస్తుంటాడు. మేనేజ్మెంట్ అనేదే కనపడదు. అరే ఇంత జరుగుతుంటే అట్లీస్ట్ వాడిని పిలిచి ఒక వార్నింగ్ ఇవ్వడము ఏదో ఇస్తే అట్లీస్ట్ అది ఒక కాలేజీ లాగా మాకు అర్థమయ్యేది. అలా ఏమి ఇవ్వకపోయేసరికి ఇది కాలేజా ఏమన్నా అనే ఫీలింగ్ వచ్చింది. వాడు ఒక్కనే ఎందుకు, ఏమన్నా వాడు సపరేట్ పాస్పోర్ట్ ఉందా వాడికి, లేకపోతే వాళ్ళ బంధువులదా కాలేజీ. సినిమా స్టార్ట్ అయిన తర్వాత లిటరల్ గా 1/2 hour వరకు ఏం జరుగుతుందిరా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. స్లో పేస్ లో వెళ్తుంటది. కొన్ని సీన్లన్నా ఎగ్జైటింగ్ గా ఉన్నాయంటే ఆ సీన్లు కూడా అన్ని అట్లాంటివి. ఆ హీరో హీరోయిన్లు ఒక యాక్సిడెంట్ ద్వారా కలవడము, సో దీనికి వాడు పనిష్మెంట్ గురయ్యడము, దీనికోసం అని ఈ అమ్మాయి వాడి రూమ్కి వెళ్ళడము, సో వాడికి ఈ అమ్మాయి మీద ఇష్టం కలగడము, ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయ్యాడు. ఎన్ని సినిమాలు మాస్టర్. ఇలాంటి దానిలో కూడా అలాంటి సీన్ ఇదే కాదు, తర్వాత చాలా సీన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిస్టుల గురించి మాట్లాడుకున్నాం. రష్మిక పర్ఫార్మెన్స్ అయితే కొట్టింది. మేజర్ గా చెప్పిన ఒక 5-6 సీన్లు ఉన్నాయి కదా, ఈ సీన్లలో అయితే అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ ఐస్ తోనే ఆ ఫీల్ అయిట్ కావచ్చు, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా చేసింది. నెక్స్ట్ దీక్షిత్ కూడా బాగుంది, క్యారెక్టర్ బాగుంది, బాగా చేసినాడు కూడా అబ్బాయి, ఫైన్. టెక్నీషియన్ల విషయాలకు వస్తే డిఓపి విజువల్స్ బాగున్నాయంటే కొన్ని చోట్ల ఆ ప్రాపర్ సీన్లు ఉండేటప్పుడు ఆ మూడు కావచ్చు అదంతా ప్రాపర్ గా బాగా క్రియేట్ చేసినారు. అంబియన్స్ అయితే భలే క్రియేట్ చేసినారు. నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేసి సాంగ్స్ ఒకటి చేసినారు, రీ రికార్డింగ్ ఒకటి చేశారు. రీ రికార్డింగ్ అయితే కొన్ని చోట్ల చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రీ రికార్డింగ్ ప్రశాంత్ విహారీ అనుకుంటా, చాలా బాగా చేసినాడు రీ రికార్డింగ్ కూడా. డైరెక్టర్, రైటర్, డైలాగ్స్ అన్ని రాహుల్ రవీంద్రన్ గారు. సో అదే ఇందాక చెప్పుకున్నట్టు చెప్పాలనుకున్న కంటెంట్ వెరీ క్లియర్, చాలా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, కొన్ని సీన్లు కూడా అదిరిపోయినాయి. ఇంకా మిగతాది నాకు అంత సాటిస్ఫైడ్ గా అనిపించలేదు. ఒకవేళ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.